కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. లడ్డూ ప్రసాద తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని సిబిఐ సిట్ రిపోర్టులో తేలినా చంద్రబాబు తన దుర్మార్గపు ఆలోచనలను విడిచిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ రిపోర్టు రాకముందు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేశారని దుయ్యబట్టారు. రిపోర్టు వచ్చాక కెమికల్స్తో లడ్డూని తయారు చేశారంటూ మరో అబద్ధానికి తెరతీశారని మండిపడ్డారు. సిబిఐ కల్తీ లేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ చెప్పాల్సిన వ్యక్తి మాట మార్చి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఏమంటే జంతు కొవ్వు కాదని రసాయనాలతో కూడినటువంటి కల్తీ జరిగిందని, ఒక్క చుక్క పాలు కూడా లేకుండా పూర్తిగా రసాయనాలతో మరి ఈ నెయ్యి తయారు చేశారని, మరి దీనిలో కల్తీ జరిగిందని, అడల్టరేషన్ జరిగిందని, మరి బాత్రూముల్లో వాడేటువంటి కెమికల్స్ని ఈ నెయ్యిలో వాడారని ఇంత సిగ్గుమాలితనంగా మళ్ళీ చెప్తున్నారంటే ఇంతకైనా దుర్మార్గమైన ఆలోచనలు. ఆయనకి నిగ్గు తెలిసింది. ఎప్పుడైతే సిబిఐ రిపోర్ట్ వచ్చిందో, సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ మసకబారింది.